కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం సచివాలయం ఏఎన్ఎం సిబ్బంది మెరిట్ లిస్టులో 36 మంది పేర్లు లేకపోవడం డిఎం అండ్ హెచ్ఓ నిర్లక్ష్యంతో బాధపడుతున్నారని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసించారు. కొంతమంది చంటి పిల్లలతో, కొంతమంది దివ్యాంగులతో కూడిన సిబ్బంది తమ సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేస్తూ మద్దతుకి కొంకి రాజమణి కూడా కలెక్టర్ కార్యాలయంకు వచ్చి సంఘటితంగా సమస్యలు తీర్చాలని పిలుపునిచ్చారు. సచివాలయం ఏంటంటే నేను మాకు ఇటీవల ట్రాన్స్ఫర్లు కోసం అప్లికేషన్స్ పెట్టుకోమన్నారండి. మమ్మల్ని 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరూ మేము అప్లికేషన్స్ పెట్టుకున్నామండి. మేము కోనసీమ జిల్లాకి అప్లికేషన్స్ 26వ తారీఖుని 12 గంటల లోపల సబ్మిట్ చేసామండి. మేము అప్లికేషన్ కోసం సొంత మండలాల్లో పెట్టుకోవద్దని చెప్పారండి. మేము వేరే మండలాల్లో పెట్టుకున్నామండి. కానీ మేము 4వ తారీఖుని మాకు లిస్టు వచ్చినప్పుడు అందులో మా పేర్లు లేవండి. ఆ పేర్లు లేవని మళ్ళీ మేము కాకినాడ డిఎంహెచ్ఓ గారి ఆఫీస్కి వెళ్ళగా అక్కడ మీ పేర్లు రాలేదు, అసలు కోనసీమ డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుంచే మీకు లిస్ట్ లో పేర్లు రాలేదు ఇక్కడికి అని చెప్పారండి. మరలా మేము కోనసీమ వచ్చామండి. కోనసీమ వస్తే మీ పేర్లు లేవమ్మా, మళ్ళీ మీ డీటెయిల్స్ మాకు పెట్టండి, మళ్ళీ మేము అక్కడ ఫార్వర్డ్ చేస్తామని మళ్ళీ అప్పుడు మా డీటెయిల్స్ పెట్టించుకుని అక్కడ ఫార్వర్డ్ చేశారండి. ఇప్పుడు మాకు మేము పెట్టుకున్న 5 ప్లేసుల్లో కూడా ప్రతి ప్లేసు ఫిల్ అయిపోయిందండి. మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు అర్థం కావడం లేదు. సచివాలయం ఏఎన్ఎంఎల్కి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1352 మందిని మెరిట్ లిస్టు తయారు చేయడం జరిగింది. అందులో 390 మందికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అలాట్ చేయడం జరిగింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 26 మందికి పైగా లిస్ట్ లో పేర్లు లేవని చెప్పేసి ఏఎన్ఎంలు సచివాలయం ఏఎన్ఎంలు ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇందులో వీళ్ళు 26వ తారీఖు ఈ నెల 26 జూన్ నెల 26వ తేదీన 5 గంటల లోపు ఇమ్మన్నారు అందరినీ. అప్లికేషన్ లో వీళ్ళు 12 లోపే ఇచ్చారు. కానీ 26 మందికి పైగా వాళ్ళు లిస్ట్ లో పేర్లు లేకపోవడం చాలా దారుణం.